నేను తప్పు తలుపు తెరిచాను. నా వెనుక అడుగుల శబ్దం. డజన్ల కొద్దీ దగ్గరగా వస్తున్నాయి. నేను పరుగెత్తాను కాని ప్రతి కారిడార్ మరో సమానమైన హాలువేకి మాత్రమే తీసుకెళ్ళింది. లైట్లు వేగంగా మిణుగుతున్నాయి. అడుగులు గర్జనలుగా మారాయి. అప్పుడే నేను దాన్ని విన్నాను. నా మెడ వెనుకే ఊపిరి తీసుకుంటోంది. నేను తిరిగి చూశాను. అక్కడెవ్వరూ లేరు. అవి నవ్వుతున్నాయి. రాత్రివేళ ఆఫీస్ భవనంలో నడుస్తుంటే మీకు ఎప్పుడైనా ఆ వింతైన అసహజమైన అనుభూతి కలిగిందా? అదే అనుభవం నాకు గత మంగళవారం వచ్చింది. మెరిడియన్ బిల్డింగ్ 3వ అంతస్తులో నేను మళ్లీ ఆలస్యంగా పనిచేస్తున్నాను. క్లీనింగ్ సిబ్బంది అప్పటికే వెళ్ళిపోయారు. ఆ క్యూబికల్స్ కాన్ఫరెన్స్ గదుల గజిబిజీ మధ్య నేను ఒక్కడినే మిగిలాను. సుమారు రాత్రి 11 గంటలకి 2వ అంతస్తులోని బ్రేక్ రూం నుండి కాఫీ తీసుకురావాలని అనుకున్నాను. లిఫ్ట్ పనిచేయడం మానేసింది సాధారణంగానే. కాబట్టి మెట్లదారిలోనికి వెళ్లాను. కాని 2 అని రాసి ఉన్న తలుపు తోసి లోపలికి వెళ్లగానే ఏదో తప్పుగా అనిపించింది. అంతంలేని హాల్వే, 2 వైపులా అసహ్యమైన పసుపుగోడలు, ఫ్లిక్కర్ అయ్యే ఫ్లోరోసెంట్ లైట్స్ కర్రకర్రలాడుతుండగా తడిసిన బేజ్ కార్పెట్ నా పాదాల కింద చప్పరిప్పరిగా శబ్దం చేస్తోంది. ఇది నాకు తెలిసిన 2వ అంతస్తు కాదు. గాలి బరువుగా, తేమగా ఉంది. పాత నీటి వాసనతో పాటు ఇంకేదో సజీవమైన దానిలా ఉన్న దుర్వాసన. నేను ఫోన్ తీశాను. సిగ్నల్ లేదు. టైమ్ స్టాంప్ రాత్రి 11:47 అని చూపించింది. కాని గంటల తరబడి నడుస్తున్నట్టు అనిపించింది. ప్రతి తలుపు ఒకేలా ఉంది. తెల్లగా కిటికీలు లేకుండానా, వైపు హ్యాండిల్ లేకుండా. తాకగానే కొంచెం వెచ్చగా ఉంది. నేను అరవడానికి ప్రయత్నించాను కాని ఆ నిశ్శబ్దం నా స్వరం మింగేసింది. పైలైట్లలోంచి వచ్చే మ్రోగుతున్న శబ్దమే ఒక్కటే వినిపించింది. అప్పుడే అది వినిపించింది అడుగుల శబ్దం. నా వెనక కాదు, నా ముందా కాదు, కాని గోడకి ఆవలెవరో నా అడుగులకు అచ్చుగుద్దినట్టుగా తోడుగా నడుస్తున్నట్టు. నేను ఆగితే అది ఆగింది. నేను మళ్లీ కదిలితే మళ్లీ టక్ టక్ టక్. నేను పరుగెత్తడం ప్రారంభించాను. హాల్వేకు ఎక్కడా ముగింపులేదు. ప్రతి మలుపు మరో అదే గోడలతో కూడిన కారిడార్కి తీసుకెళ్ళింది. అడుగుల శబ్దం పెరిగింది. 3 జంటలు, 5, 1 డజన్. గోడల వెనక ఎక్కడో 10 పాదాలు బలంగా పరిగెడుతున్నట్టు. గర్జనల్లా ప్రతిధ్వనిస్తూ భయంకరంగా మారింది. నా ఊపిరి ఆడకపోయినా ఆగలేకపోయాను. వెనకాల మరో శబ్దం వినిపించింది. జారుతున్నట్టుగా తడిసిన ఏదో భారమైనది కార్పెట్ మీద లాగుకుంటూ వస్తున్నట్టు. నేను వెనక్కి చూసే ధైర్యం చెయ్యలేదు. అప్పుడే నేను చూశాను. ఒక తలుపు కొంచెం తెరిచి ఉంది. లోపల నుండి వెచ్చని వెలుతురు బయటకు పొంగిపడుతోంది. ఆ దారుణమైన ఫ్లోరోసెంట్ వెలుగు కాదు, నిజమైన వెలుతురు. నేను దానిలోకి దూకాను. అకస్మాత్తుగా నేను మళ్లీ మెరిడియన్ బిల్డింగ్ మెట్లదారిలోనే ఉన్నాను. ఫోన్లో టైమ్ స్టాంప్ రాత్రి 11:48. 1 నిమిషం. నేను కేవలం 1 నిమిషమే గైబయ్యాను. కాని నా షూస్ ఏదో నీరు కాని దానితో తడిసి ఉన్నాయి. తర్వాత సెక్యూరిటీ కెమెరా ఫుటేజీ చూశాను. 3వ అంతస్తు నుండి నేను బయటికి వెళ్లిన రికార్డు లేదు. 3 గంటల పాటు నేను కూర్చొని పనిచేస్తున్నట్టు మాత్రమే కనిపించింది. కాని ఇప్పటికీ నేను ఆ అడుగుల శబ్దాన్ని వింటూనే ఉంటాను. అవి నన్ను ఇంటివరకు వెంబడిస్తాయి, ఎప్పుడూ కంటికి అందని దూరంలో నడుస్తూ. రాత్రిళ్లప్పుడు నా కళ్ల కొసలో ఆ పసుపు గోడల జ్ఞాపకం మళ్లీ మళ్లీ మెరిసిపోతుంది. బ్యాక్రూమ్స్ అంత సులభంగా మిమ్మల్ని వదిలిపెట్టవు. వాటికి ఓపిక ఉంది. అవి ఎదురుచూస్తున్నాయి. ఒకరోజు నేను జాగ్రత్తగా లేకుండా తప్పు తలుపు తెరిస్తే ఈసారి నేను తిరిగి బయటికి రాలేననుకుంటున్నాను.